హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే ఈ వీక్ ఆగస్టు 30 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు, తమిళ్ అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ తెలుగులోకి అయితే డబ్ అయితే అవుతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో ఈ వీడియో చివరి వరకు చూసి మీరైతే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 మలయాళం మూవీ అయిన నిజ్హల్. ఎస్, కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2021లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 30కి ఆహా ఓటీటీలో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ట్రైలర్ అయితే చూశాను, చాలా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. నయనతార గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే నటించారు. మలయాళం మూవీస్ అండ్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 30కి ఈ మూవీ ఆహా ఓటీటీలో చూసేయవచ్చు. నంబర్ 2 అల్లు శిరీష్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన బడి. ఎస్, ఈ మూవీ ఆగస్టు 2, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అండ్ మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆగస్టు 30కి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ బడి మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఆగస్టు 30కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరైతే చూసేయవచ్చు. నంబర్ 3 కన్నడ మూవీ అయిన అరాట. ఎస్, ఈ మూవీ జూన్ 21, 2024లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 30కి సినీ బజార్ ఓటీటీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. కన్నడ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆగస్టు 30కి సినీ బజార్లో ఈ మూవీ తెలుగులో అయితే చూసేయవచ్చు. నంబర్ 4 డాక్యుమెంటరీ మూవీ అయిన షేడ్స్ ఆఫ్ బేబీ పింక్. ఎస్, ఈ మూవీ ఈటీవీ విన్లో ఆగస్టు 29కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇది మూవీయా లేకపోతే డాక్యుమెంటరా అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏది ఏమైనా ఆగస్టు 29కి ఈ మూవీ అయితే మీరు ఈటీవీ విన్లో చూసేయవచ్చు. నంబర్ 5 తెలుగు మూవీ అయిన సరంగ దరియా. ఎస్, ఈ మూవీ జూలై 12, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆగస్టు 31కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ. ఇంతకుముందే ట్రైలర్ అయితే చూశాను, ఓటీటీలో అయితే నచ్చేలాగైతే అనిపించింది. కొన్ని థ్రిల్లర్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ఫ్రీగా ఉంటే కనుక ఆగస్టు 31కి ఆహా ఓటీటీలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 6 రాజు తరుణ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన పురుషోత్తముడు. ఎస్, ఈ మూవీ థియేటర్లో జూలై 12, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆహా ఓటీటీలో ఆగస్టు 29కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే, అలాగే రాజు తరుణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆహా ఓటీటీలో చూసేయవచ్చు. నంబర్ 7 తెలుగు మూవీ అయిన హనీమూన్ ఎక్స్ప్రెస్. ఎస్, ఈ మూవీ జూన్ 21, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 27కి ప్రైమ్ వీడియోలో అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది రింగ్ ఆఫ్ ద పవర్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022 సెప్టెంబర్ 12న ఓన్లీ హాలీవుడ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఆగస్టు 29కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. హాలీవుడ్ అండ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 29కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 9 హిందీ మూవీ అయిన IC 814 ది కందహార్ హైజాక్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆగస్టు 29కి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ స్టోరీ ట్రూ స్టోరీ. టెర్రరిస్టు ఫ్లైట్ని హైజాక్ అయితే చేశారు. మరి 3 to 4 days వరకు ఆ టెర్రరిస్టు ఎలాంటి ఇబ్బంది పెట్టారు అనేది కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రీగా ఉంటే ఆగస్టు 29కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరైతే చూడొచ్చు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 10 హాలీవుడ్ మూవీ అయిన ది డెలివరెన్సీ. ఎస్, ఈ మూవీ ఆగస్టు 10, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 30కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లర్ పరంగా చాలా సీన్స్ మీకైతే నచ్చుతాయి. ఫ్రీగా ఉంటే మాత్రం ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో ఆగస్టు 30కి అవైలబుల్గా ఉంటుంది తెలుగు ఆడియోలో. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ట్రాప్.
ఎస్, ఈ మూవీ ఆగస్టు 2, 2024లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఆగస్టు 30కి వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ అలాగే హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆగస్టు 30కి వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీలో చూడొచ్చు. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 12 హిందీ మూవీ అయిన ముర్షిద్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆగస్టు 30కి జీ5లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 3 to 4 లాంగ్వేజ్లో. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ కూడా థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా సినిమాలు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఆగస్టు 30కి జీ5లో ఈ మూవీ మీరు తెలుగులో కూడా చూసేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ అంటే ఆగస్టు 30 లోపు ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఏ మూవీస్ ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, అంతేకాకుండా ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీస్ అప్డేట్స్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.